వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన నా లలితమ్మకి, నా గురువు సద్గురువుకి నా పాదాభివందనములు. నాకు అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. అమ్మవారి నామాలు వచ్చాయా? కొద్ది కొద్దిగా వస్తున్నాయా? ఇప్పుడు నామాలు ఈజీ అయిపోయాయి, అర్థాలు కష్టమైపోయాయి. ఇంతకుముందు నామాలు కొంచెం కష్టంగా ఉంటాయి, కానీ అర్థమయ్యేసరికి వెంటనే అర్థమైపోయింది. ఇప్పుడు చిన్న అక్షరం, 4 అక్షరాలు, 3 అక్షరాలు, అర్థం దిగాలి. నిరాధార, ఒక్కసారి పేర్లన్నీ చెప్తారా? నిరాధార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిర్ముక్త, నిత్యవికార, ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరంతర, నిష్కారణ, నిష్కళంక, నిరుపాధిర్, నిరీశ్వర. నిరాధార. నిరాధార అంటే ఆధారం లేదు. అందరికీ ఆధారమైన తల్లికి ఆధారం లేదు అంటే ఆమెనే ఆధారం. ఇది ఎలా తెలుస్తుంది? జ్ఞానం ధ్యానంతో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చున్నారు? నేల. ఈ నేల ఏంటి? ఇక్కడేముంది? నేల అంటే నేల. నేల దేని మీద ఉంది? భూమి. భూమి ఎక్కడుంది? పృథ్వీ. భూమి ఎక్కడుంది? ఇలా ఎక్కడుంది అని వెళ్తూ ఉంటే ఏదైతే మూలం ఉంటుందో ఆ మూలంకే ఈమె మూలం. కాబట్టి ఆమె నిరాధార. నిరంజన, నిర్లేప, రెండు కలిపి చెప్తా, సరేనా? అంజన అంటే తెలుసా ఎవరికి? అంజన, కాటుకకు కూడా అంజన అంటారు, కానీ ఆ అర్థం కాదు ఇక్కడ. అంజన అంటే పొర, పరదాలాగా, కర్టెన్. నిర్లేప అంటే రెండు దగ్గర అర్థాలు. నిరంజన అంటే కొంచెం దూరం ఉంటుంది, ఒక డిస్టెన్స్ ఉంటుంది. నిర్లేప గట్టిగా అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు అమ్మవారికి గుణాలు ఉన్నాయంట, నిరంజన, నిర్లేప. నిరంజన అంటే ఇప్పుడు మనం కిటికీకి పరదాలాగా తీసుకుందాం, తీయగలరు కదా, తీయగలరు, వేయగలరు, అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది దానికి దీనికి. అంటే ఏంటివన్నీ అంటే అజ్ఞానము, అవిద్య, మాయ, పక్షపాతం, ఇవన్నీ అమ్మకి లేవన్నమాట. నిరంజన, లేవు, ఇవన్నీ అమ్మకి. మనకున్నాయి, అమ్మకి ఇవన్నీ లేవు, ఈ పొరలు అనేవి లేవు అని చెప్పడానికి అన్నమాట. అంజన అంటే నలుపు రంగు కదా, కాటిక నలుపు రంగు కదా, అంటే తామసిక గుణం. ఇలాంటివన్నీ అమ్మ దగ్గర లేవు అనడానికి. నిర్లేప అంటే లేపం ఎలా ఉంటుంది? గట్టిగా అంటుకుంటుంది, లపం గట్టిగా అంటుకుంటుంది. ఇప్పుడు మీకు గోడకి సున్నం గట్టిగా అంటుకుంటుందా? ఇప్పుడు ఆ గుణం అనమాట.
మనలో ఏంటి ఉన్నది? కర్మబంధం. అది ఉంది కాబట్టే ఇంత గట్టిగా అతుక్కొని ఉన్నాం, మనం బయట పడలేకపోతున్నాం దాని నుంచి. అమ్మకి ఇవేమీ లేదు. ఆమె ఎలాంటిది? ఇప్పుడు ఇక్కడ కొన్ని చెప్తూ ఉంటా ఊరికే. సినిమా తెర, సినిమా స్క్రీన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి నగలు బంగారం, ఇంకొకటి నీళ్లు పాత్ర. ఇవన్నీ ఊరికే చెప్తూ ఉంటా, ఈ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ ఉంటా. ఇప్పుడు సినిమా తెర ఉంది కదా స్క్రీన్ మీద, ఎంత సినిమా నడుస్తుంది కదా దాని మీద. ఏడుస్తారు, నవ్వుతారు, ఫైటింగ్ అన్నీ అయిపోయింది. ఆ 3 గంటల తర్వాత ఆ తెరకి ఏమైనా ఉందా? ఆ తెరకి ఆ జరిగిన వాటికి నటీనటులకి ఎవరికైనా సంబంధం ఉందా? లేదు. అంటే అన్నీ తనలోనే జరుగుతుంటాయి, కానీ తనకేం సంబంధం లేదు, దేనికి అంటుకోదు. దీని అర్థం నిర్లేప. సరేనా? నిర్మల. నిర్మల, మల అంటే మాలిన్యం. మాలిన్యం అంటే ఇంకా దేనికి పనికిరాదు అది. ఎంత మనం దాన్ని రీసైకిల్ చేద్దామన్నా పనికిరాదు. అమ్మకు అలాంటి గుణం లేదు, మాలిన్యం అనేది లేదు అని అర్థం. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనకు ఉంటుందా అది? ఇప్పుడు మనం అందరం ప్లాస్టిక్ని ఇది చేస్తున్నాం కదా, ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేసినా ఆ ప్లాస్టిక్ని ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతున్నాం. రీసైకిల్ చేసినా ఏం చేసినా లాస్ట్కి మనం ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి, ఇవన్నీ కదా. ఇప్పుడు పొల్యూషన్ వస్తుంది, పొల్యూషన్ ఫ్రీ చేయాలి, ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి అంటే మనం కనుక్కుంటున్నాం ఒకటి, కానీ అది వేస్టేజ్లోకి వస్తుంది. దాన్ని మళ్ళీ ఎలా రీసైకిల్ చేయాలి, మలినం లేకుండా ఏం చేయాలో మనకు అవ్వట్లేదు. మనం అందులో ఇంకా అంత నిష్ణాతులం అవ్వలేదు. అమ్మ ఎన్ని బ్రహ్మాండాల నుంచి దీన్ని చూసుకుంటుంది. ఎక్కడైనా ఉందా? అన్నిటికీ ఏదో ఒకటి. అంటే ఇది నీకు ఉపయోగం, ఇది నీకు ఉపయోగం. ఎకోసిస్టమ్ అని చదివారా బయాలజీలో? ఎకోసిస్టమ్ ఇదే అన్నమాట. గడ్డి ఉంది, గడ్డిని ఎవరు తింటారు? మిడత తింటుంది. మిడతను ఎవరు తింటారు? ఎలుక తింటుంది. ఎలుకని ఎవరు తింటారు? పావు తింటారు. పావుని ఎవరు తింటారు? గద్దె తింటారు. గద్దె ఏమవుతుంది? చచ్చిపోతుంది. చచ్చిపోతే ఏమవుతుంది? అదంతా కూడా ఫంగస్, బ్యాక్టీరియా ఏముంటుంది దాన్ని అంతా కూడా మొత్తం డీగ్రేడ్ చేసేసి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, మళ్ళీ ఆధారం అయిపోతుంది, కలిసిపోతుంది. అమ్మ ఎక్కడ ఆపదనమాట, దేన్ని ఆపదు. మాలిన్యం అనేది లేదు, ఆమె సృష్టిలో లేదు. మనం సృష్టించిన వాటికి మాత్రం ఉంది. దాన్ని ఏం చేయాలో తెలీదు. నిత్య. నిత్య అంటే ఇది ఎప్పుడు చెప్పాను, నిత్య అంటే ఎప్పుడు ఉండేది. ఎలా ఉంటుంది? ఎప్పుడు. ఎప్పుడు అంట మళ్ళీ ఇంకో మాట అంటాను, ఏంటది? ఒకేలా ఉండేది కదా. ఇప్పుడు ఏంటి నిత్య? ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశంలో పుడతారు, ఒక్కొక్క కాలంలో పుడతారు. మళ్ళీ పుట్టారా? మీరు పశు జన్మలో పుట్టవచ్చు, లేకపోతే మానవ జన్మలో పుట్టవచ్చు. అందులో మానవ జన్మలో పుడితే ఆడమగలాగా వేరు కావచ్చు. పుట్టిన తర్వాత మళ్ళీ శరీర భాగాలు వేరుంటాయి. శరీర భాగాలు వేరిన తర్వాత మళ్ళీ నిద్రలో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. నిద్ర వస్తుంది, స్వప్నం వస్తుంది, మళ్ళీ గాఢ నిద్ర వస్తుంది. మనకి ఇన్ని అవస్థలు. అంటే మనం నిత్యమా? మనం ఒక్కొక్క టైంకే మారుతున్నాం. ఆమె ఏం లేదు, ఆమె సృష్టి స్థితి లయ ఎప్పుడు జరుగుతున్నాయి. అంటే ఫస్ట్ నేను సృష్టి చేస్తాను, తర్వాత నేను స్థితి చేస్తాను, ఆ తర్వాత నేను లయం చేస్తాను. అంటే మీరు ఉదయం అంతా పని చేస్తారు, ఆ తర్వాత మెయింటెనెన్స్ సంపాదించడానికి వెళ్తారు, సరేనా? రాత్రి వచ్చి పడుకుంటారు. మీరుకంటే వరస. ఆమెకుందా అలా? ఇక్కడ రోజు ఇక్కడే పుట్టాడు, ఇంకో అక్కడే పక్కనే. సో ఆమెది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, అన్ని అటు ఇటు. ఆమెకు అలాంటివేం లేవన్నమాట. అంటే ఏం లేవు అంటే అది సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది, ఆపడం అనేది ఉండదు. మనం ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి. ఆమెకు అలా ఉండదు. నిరాకార. ఆకారం. ఆకారం అంటే ఏంటి? షేప్, ఫామ్. ఇప్పుడు అమ్మ కదా ఉందా? లేదు. మరి ఇచ్చాం కదా, అదేంటి ఇప్పుడు లేదనడం ఏంటి? మీరు ఏ షేప్ ఇస్తే ఆ షేప్ తీసుకుంటుంది. అంటే అన్నిట్లో ఉంది. ఇప్పుడు గ్లాస్ ఉంది, నేను ఒక సైజు గ్లాస్ తెచ్చుకున్నా, ఒక షేప్. మీరు ఇంకోటి తీసుకొచ్చారు, నీళ్ళు ఏమవుతాయి? మీరు ఏ గ్లాస్లో వెళ్తే ఏ షేప్ అదే షేప్ తీసుకుంటుంది కదా. అలా అమ్మవారు కూడా మీరు ఎలా తీసుకుంటే అందులోకి మారిపోతుంది, అందులో అంతర్లీనమైపోతుంది ఆమె. ఇప్పుడు మీరు బంగారంతో నగ చేయించుకున్నారు, మీరు ఏ డిజైన్ చేస్తే ఆ డిజైన్లో బంగారం వచ్చేస్తుందా రాదా? బంగారమే ఉంది, కానీ మీకేం కావాలో అలా మారిందా లేదా? అదే అమ్మ అంటే అంతర్యామి, అన్నిట్లో ఉన్నది. నిరాకుల. అకుల అంటే
అక్కడ అకుల విన్నాం, ఐడియా ఉందా? అక్కడ అకుల ఏంటి? అకుల అనేసరికి అక్కడ ఎవరి స్థానం? అకుల సహస్రార స్థానం అన్నమాట. అక్కడ శివుడు ఉండే స్థానం. అమ్మ శివుడిని కలుస్తుంది, అక్కడ శివశక్తి ఐక్యమైపోతుంది. ఇక్కడ ఆ అకుల కాదు, ఇక్కడ అకుల అంటే చింత, చికాకు. ఇప్పుడు ఆకారం చెప్పాం కదా, ఇప్పుడు కొంచెం మనసు, శరీరం చెప్పాం ఆకారం లాగా, ఇప్పుడు కొంచెం మనసు, చింత, చికాకు అలాంటివి అమ్మకి లేవు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం సరే చింత చికాకు అంటే వేసుకుందాం. నేను ఇప్పుడు మట్టి ఉందబ్బా, మట్టితో కుండ చేశాను, సరేనా? ఇప్పుడు ఆ కుండ బీటలు వారకుండా ఉంటుందా? ఎప్పుడు ఒకప్పుడు బీటలు వాడుతుంది కదా, ఎప్పుడు ఒకప్పుడు పగులుతుంది కదా, అది దాని చింత. చింత అంటే చికాకు, కలత, ఏదో అవ్వడం, దానికి ఆకారంలో మార్పులు రావడం. మనకి చింత చికాకు ఉంటుంది కదా దేహానికి. సో అవి మనోవికారాలు అన్నమాట. ఒకటి ఆకారం, ఒకటి మనోవికారం. మనసుకి ఒకటి, శరీరానికి ఒకటి. ఇవన్నీ అమ్మకుందా? లేదు. నిర్గుణ ఆకారం ఇచ్చిన వాళ్ళకి ఏముంటాయి? క్వాలిటీ ఉంటాయి కదా, గుణాలు ఉంటాయి కదా. సో శరీరాలకి ఏమవుతుంది? ఒక్కొక్క శరీరానికి ఎందుకు ఇచ్చారు? గుణాలు ఉంటాయి. ఒక్కొక్క శరీరాన్ని బట్టి గుణాలు ఉంటాయి. అలాగే పదార్థాన్ని బట్టి, పదార్థం అంటే స్వీట్ ఉంది, అది ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది, అది దాని లక్షణం. సరే ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీ తీసుకున్నాం, అది ఎలా ఉంటుంది? కారం, అది దాని లక్షణం. ఒక దానికి పదార్థానికి ఒక ఆకారం ఇచ్చాక దానికి ఒక లక్షణం కూడా ఉంటుంది, దాన్ని బట్టే కదా మనం డివైడ్ చేస్తాం. సో అమ్మవారికి ఇవన్నీ ఉండవు. ఇంద్రియాలకి ఏముంటుంది మరి? ఇంద్రియాల పని ఏంటి? ఎప్పుడు లోల లోల, ఎప్పుడు విషయాలు. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఏం చూద్దాం, ఏం చేద్దాం, ఏం తిందాం, ఏం వేసుకుందాం, కొత్త డ్రెస్ వచ్చిందా లేదా, ఇదే. ఇక్కడే మనసు తిరుగుతూ ఉంటుంది. బుద్ధి ఏం చేస్తుంది? బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది. మంచి నిర్ణయమా, చెడు నిర్ణయమా అని. అందుకే ఏమన్నాను, పెడితే సత్సంగం అయినా పెట్టండి, లేకపోతే సద్బుద్ధి అయినా, ఏదో ఒకటి. బయట నుంచి సత్సంగం అయినా ఉండాలి, లోపల నుంచి సద్బుద్ధి అయినా ఉండాలి బాగుపడాలంటే. ఎందుకంటే మనసు చంచలం. మీరు మనసుని రోజు ఎవ్రీడే రివిజన్, రిమైండర్లా పెట్టాల్సిందే. అదేదో నేను ఈరోజు ఆపేశాను కదా, ఈరోజు జరిగిపోతే లేదు. మైండ్ అంత మనసు అంత ఈజీగా వినేది కాదు. మీరు చచ్చిన తర్వాత కూడా ఇంకో నిమిషం బతుకుందాము అంటే ఆ నిమిషంలో కూడా ఏదో కొత్త చెప్తుంది అనమాట కోరిక. పోతున్నాడు, ఇంకో నిమిషమే ఉందంటే కూడా అరే రారా రారా అని ఇంకో కొత్త కోరిక చెప్తాడు. అది తీర్చలేక కొడుకు పాపం ఇబ్బంది పడిపోతాడు. మనసు అంతా అతలాదుతలు, అలలు, సముద్రంలో అలల మాదిరిగా అనమాట. చిత్తం అంటే కాన్షియస్నెస్, కాన్సన్ట్రేషన్. అదేమవుతుంది? వృత్తులు అంటే కూడా ఇది ఒక్కొక్క దానికి. మనసుకి ఏముంటుంది? భావాలు అంటారు, భావాలు. బుద్ధికి నిర్ణయాలు, చిత్తానికి వృత్తాలు. అన్ని వాటి లక్షణం సేమ్, కానీ ఈ పదాలు ఊరికే వస్తే అందుకే చెప్తున్నా. మనోభావం అంటామా? అహంభావం, మనోభావం. అహంభావం అంటే మనకుంది, మనోభావం అంటే మనసుకున్న భావం. అలాంటివన్నమాట ఇవన్నీ అమ్మకి లేవు, అంటవు. నిష్కళ. ఫస్ట్ 3 లైన్లైనా వచ్చాయా? ఆధారం లేదు, అంటులు లేవు. అంటే కొంచెం దూరంతో అంటు లేదు, దగ్గరగా కూడా అంటు లేదు. నిరంజన, నిర్లేప. ఆ తర్వాత నిర్మల, ఏ మాలిన్యం లేదు. ఆ తర్వాత నిత్య, ఎప్పుడు ఉండేది. ఆ తర్వాత నిరాకార, ఆకారము లేదు, ఆధారము లేదు, ఆకారము లేదు. నిర్గుణ, గుణములు లేవు. నిష్కళ. కళాశాల అని విన్నారా? తెలుగులో కాలేజ్ని అంటారు కళాశాల. ఏంటది కళాశాల అంటే? కళ అంటే భాగము. కళాశాల, అందులో ఏం చేస్తాం అంతే కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డివైడ్ చేస్తాం కదా, దాన్ని బట్టే దాన్ని కళాశాల అన్నాం. అంటే భాగము, అంశ. అమ్మకు అలా భాగాలు లేవు. ఇప్పుడు మీకు శరీరం ఉందబ్బా, శరీరంలో మీకు అవయవాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఉన్నాయి. అన్నీ కలిపితే శరీరమా, లేకపోతే ముక్కలు చేస్తే శరీరమా? అన్నీ కలిపితే కదా. ఇప్పుడు దేశం కూడా ఉంది, భారతదేశం ఉంది. అన్ని రాష్ట్రాలు కలిపితే భారతదేశమా, లేకపోతే ముక్కలా? అన్నీ కలిపితే. అలాగే అమ్మ కూడా అన్నీ కలిపితే. సకల అంటే అన్నీ కలిపి చూడండి. అండ్ అన్నిట్లో ఉంది, మళ్ళీ దేనిలో లేదు. అన్నిట్లో ఉంది, దేనిలో లేదు అంటే భాగాలుగా లేదు అని. సకల మొత్తం కలిపి ఉంది. అమ్మని ఎప్పుడు చూసినా మొత్తం కలిపి చూడాలి అని దాని అర్థం అన్నమాట.
ఇప్పుడు నెక్స్ట్ శాంత. పోయినసారి శాంతిమతి దగ్గర ఆపేసాం కదా. శాంతిమతి, మతి అంటే స్థితి అన్నమాట, ఆ పరిస్థితి. శాంతి అంటే ఏంటి, ఇంకా లాస్ట్కి వచ్చేసారు. నవరసాల్లో అది చివరి రసం అన్నమాట, ఇంకా లాస్ట్. అదే నిర్గుణంలో ఏమవుతుంది, స్థితి కూడా కాదు, అది కూడా ఏం కాదు, శాంత, కామ్నెస్. శాంత, శాంత ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు రెండు లేని చోట. నేను నువ్వు ఉన్న దగ్గర శాంతం ఉండదు. కోపమైనా ఉంటుంది, తాపమైనా ఉంటుంది, బాధైనా ఉంటుంది, ప్రేమైనా ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక రసం ఉంటుంది. నవరసాలు ఏమైనా ఐడియా ఉందా, చెప్పనా? హాస్యం, శృంగారం, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత. ఇందులో ఏదో ఒకటి ఉంటుందంట. ఇవన్నీ లేని స్టేట్. శాంత అంటే ఇద్దరు లేని చోటు. చిత్తవృత్తం అన్నాను కదా, ఇక్కడ అవన్నీ ఉండవన్నమాట. సో అమ్మ శాంత. శాంత అంటే ఏంటి అంటే ఏమి, ఈ ద్వంద్వాలు లేని స్థితి అన్నమాట, అది శాంత. నిష్కామ, కోరికలు లేవా? కామేశ్వరుడికి చిన్న కోరిక ఏకం అనేకం అవ్వాలంటేనే ఇంత పెద్ద స్టోరీ వచ్చింది. ఇప్పుడు నిష్కామ అంట, అమ్మకి కోరికే లేదంట. అన్ని కోరికలు తీరిన వాడికి కోరిక ఉంటుందా? అది కూడా నిష్కామనే కదా. కోరికలు లేనివాడు అనడం కన్నా అన్ని కోరికలు తీరినవాడు అనొచ్చు కదా. సో ఈ అమ్మకి ఏ కోరిక లేదు, అన్ని కోరికలు తీరాయి, ఆ స్థితి అన్నమాట. ఇందులో స్వల్ప కామం ఉంటుంది, మనదంతా స్వల్ప కామం. ఒకటి పోతే ఒకటి కావాలి, ఒకటి పోతే ఒకటి కావాలి. వాళ్ళది మహాకామం. అంటే వాళ్ళకి సృష్టి అయిన తర్వాత మళ్ళీ లయం అవ్వాలి కదా, ఆ లయం అయిన తర్వాత మళ్ళీ సృష్టి చేయాలి అని పుట్టే కోరికే అయి మహాకామం. దానికి కారణం ఏం లేదు, తర్వాత ఆ పేరు కూడా ఉంటుంది, నిష్కారణ అని. అన్నీ నిష్లే. నిరుపప్లవ, ఉప్పు కారంలో నిరుపప్లవ, పప్పు నిరుపప్లవ. పప్లవ అంటే, ఉపప్లవ అంటే హద్దులు ఉల్లంఘించుట, హద్దులు ఉల్లంఘించుట. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి CEO అబ్బా, మేనేజరు, మీ కంపెనీయే కదా. కొంచెం లేట్కి వెళ్తే ఏమవుతుంది, ఏం కాదు కదా, ఎవరేం చెప్తారు. కొంచెం రూల్స్ అటు ఇటు మారిస్తే ఏమవుతుంది కదా, మనదే కదా కంపెనీ. మనం చేస్తే ఏం చేస్తాము, కొంచెం అటు ఇటు చేస్తాం, అది పక్కవాడికి అర్థం కాకుండా చేయవచ్చు. అమ్మవారు ఏం చేస్తుంది, హద్దులు పెట్టింది ఆమెనే. అంటే సూర్యుడు ఈ టైంకి రావాలి, చంద్రుడు ఈ టైంకి రావాలి, పంచభూతాలు మీరు ఇలా పనిచేయాలి, అన్నీ ఆమె పెట్టినవే కదా. మీరు ఋతువులన్నీ ఈ టైంకి రావాల్సిందే, అన్నీ ఆమె పెట్టింది. ఆమె హద్దులు ఉల్లంఘించదు, ఎవరిని దాటనీయదు. ఈ న్యామం తెలిసిందనుకో, మనం ఎలా పని దగ్గర ఉండాలనేది నేర్చుకుంటాం. ఎందుకంటే ఆమె ఇంత సృష్టి చేసిన తర్వాత ఎక్కడ హద్దులు దాటదంట. ఆమె దాటలేదంటే మనం కూడా దాటొద్దనే కదా అర్థం. దాటితే ఏమవుతుంది, ఉపద్రవాలు తీసుకొస్తుంది. కాబట్టి మనం కూడా దాటొద్దు అని. ఎంత వచ్చేసాము, 143వ నామం. ఎక్కడ మొదలు పెట్టాం, 132 అయిపోయినాయా, దగ్గర 10 నామాలు. 140వ నామం నిత్య ముక్త. నిత్య అంటే ఎప్పుడు ఉండేది. మీరు ఎప్పుడు ఉంటారా, లేరు కదా. మనం పుట్టినరోజే డాక్టర్ ఉట్టి డేట్ ఆఫ్ బర్త్ రాస్తుంది, ఆయన అది కూడా రాసి పెట్టేస్తాడు, వదిలేస్తాడు. పో, మనం ఈ లోపల నాకు ఇంకా ఇంత టైం ఉంది, ఇంత చేయాలి, ఇంత పెట్టాలి, ఏమేమో అనుకుంటాం. ఆయన రాసుకొని పెట్టుకొని చేసుకో అంటాడు. సో ఆమెకు అలా లేదు. ఆది అంతం ఈరోజు డేట్ లేదు, ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక యాడ్జెక్టివ్, ఎప్పుడు ఉండే ఆమె కదా. ఇంకోటి ముక్త. ముక్త అంటే ఏంటి, ముక్త అంటే అటాచ్మెంట్, సంఘం, అటాచ్మెంట్. అమ్మకి ఏమైనా అటాచ్మెంట్ ఉందా, ఏం లేదు. నువ్వు పిలిస్తే వస్తా, నువ్వు పిలవకపోయినా పర్లే, నాకేం ఇప్పుడు నీ దాంతో నాకేం వచ్చేది లేదు, నేను తగ్గేది లేదు, నేను చేసుకునే పని నేను చేసుకుంటాను. అటాచ్మెంట్ లేదు. దీన్నే ఏమంటారు, కృష్ణుడు ఎలా పని చేయాలి. కృష్ణుడు భగవద్గీత మొత్తం అర్జునుడికి చెప్పేది ఇదే. నేను అన్నీ ఎత్తేస్తా, నాకొద్దు, నా తాతలతో నేను ఎట్లా గొడవ పడేది, నా అన్నల తమ్ముళ్ళతో ఎట్లా గొడవ పడేది అంటే, అరే నువ్వు పని చేయరా నాయన, కర్మ చేయి, బంధం పెట్టుకోకు, అటాచ్మెంట్ లేకుండా పని చేయి.
ఇదే చేస్తుందమ్మ. అది ఎప్పుడూ ఉన్నారు, అటాచ్మెంట్ లేకుండా ఉన్నారు. అప్పుడు మీరు ఏమవుతారు? అమ్మ అవుతారు. అమ్మ ఏంటి? నిత్యముక్త కదా. నిత్య ఎప్పుడు ఉండేది. ముక్త అంటే అటాచ్మెంట్ లేదు, సంఘం లేదు. అప్పుడు ఏమవుతారు? నిత్యముక్త. అప్పుడు మీరేమవుతారు? జీవన్ముక్తులు అని విన్నారు ఎప్పుడైనా? జీవన్ముక్తులు వాళ్ళు కూడా ఇదే స్టేజ్లో ఉంటారు. అంటే వాళ్ళకి పుట్టుక జననంతో సంబంధం లేదు. నేను ఇప్పుడు పోతానా అని రమణ మహర్షి బాధపడడు, రామకృష్ణ పరమహంస బాధపడ్డు, కంచ పరమాచార్యులు బాధపడరు. పని చేస్తారు. అటాచ్మెంట్ వచ్చేస్తుందా? రాదు. కంచి పరమాచార్యులు అంటే గుర్తొచ్చింది. ఆయనకి చిన్నప్పుడు 6 సంవత్సరాలకే అనుకుంటాను, ఆయన చాలా తొందరగా చేరారు. ఆయనకి ఎవరో ఒక్క భక్తురాలు ఆ రోజు ఏదో కూర తీసుకొచ్చింది. నాకు వెంటనే గుర్తారు, ఒక ఆకుకూర అనుకుంటా, ఆకుకూర ఏదో తప్పుగా ఆయన బాగుంది బాగుంది అని అంట. ఇంకా వంట చేసేవాళ్ళు ప్రతిరోజు ఆకుకూరే పెట్టేవాళ్ళంట. ఆయనకి ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత ఈ ఆకుకూర ఎందుకో ఎక్కువైపోతుంది ఏంటబ్బా అని మళ్ళీ అడిగితే, మీరు ఆ రోజు చెప్పారు కదా ఆ భక్తురాలకి, విన్నది ఆ భక్తురాలు రోజు తీసుకొస్తుంది, మీరు అయ్యవారికి ఇదే వండి పెట్టండి. కంచి పరమాచార్యులు ఇది తోటకూర. అదే తిని లాస్ట్ అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇదేంటి అటాచ్మెంటే కదా. ఆయనకి లేదు, కానీ పాపం వీళ్ళేమో ఆ భక్తురాలు తీసుకొస్తుంది, వీళ్ళు వండుతున్నారు, ఈయన తింటున్నారు. తర్వాత లేదు, ఇదేదో నడుస్తోంది, ఇదేదో గూడుపుట్ట అని ఉంది. తర్వాత ఆయన దాన్ని మానేసి ఆవు పేడ అంటే వాళ్ళ అటాచ్మెంట్, వాళ్ళ డిటాచ్మెంట్ చూడండి. ఒక్కొక్కళ్ళు వేల తరబడి, అంటే దారులు తరబడి, లైన్లు తరబడి కోరికల కోసం వస్తారు. వీళ్ళ ఏ కోరిక లేకుండా ఉంటారు. ఏ కోరిక లేనోడు అన్ని కోరికలు తీరుస్తున్నాడా లేదా? లేదనే తీరుస్తున్నాడు కదా. జీవన్ముక్తులు అమ్మకి ప్రతిరూపాలేగా వీళ్ళందరూ ఉన్నారు కదా. ఎన్ని పేర్లు అయిపోయాయి? నిత్యముక్త, నిర్వికార, నిరాధార, నిరాకార, నిర్వికార. ఇప్పుడు మళ్ళా నిర్వికార ఏంటి? ఆకారం, నిరాకార, నిరాకుల, నిర్వికార. ఇది కూడా వికారమే. అక్కడ చింత అనుకున్నా, ఇక్కడ వికారం అంటే మార్పులు, చేంజెస్. ఏం మార్పులు చెప్తా. పుడతారా, పుట్టిన తర్వాత ఉంటారు కదా, ఆ తర్వాత కొంచెం, ఆ తర్వాత ఎదుగుతారు కదా, ఆ తర్వాత అలాగే ఉంటారు కొద్దిసేపు, ఆ తర్వాత మార్పు చెందుతారు, ఆ తర్వాత ముసలితనం వస్తుంది, పడిపోతారు, ఆ తర్వాత పైకి. అయ్యిందా? ఇన్ని మార్పులు అయ్యాయా? ఇవన్నీ వికారాలేగా, మార్పులేగా. అష్టవక్ర తెలుసా? అష్టవక్ర గీత ఉందని తెలుసా? ఎంతమందికి తెలుసు? చేతులు లేపండి. అష్టవక్ర గీత తెలీదా? అష్టవక్ర అనే ఆయన చాలా పెద్ద ఋషి అన్నమాట. ఆయనకి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే అరుణి అంటే వాళ్ళ తాతగారు చెప్తూ ఉంటే, అందరికీ ఋషిపుత్రులు చెప్తారు కదా, తను కడుపులోనే వింటాడనమాట. విని ఆయన జ్ఞానం అంతా వస్తుంది. అయితే ఒకరోజు వాళ్ళ తండ్రి గారు అలాగే పిల్లలకి చెప్తూ ఉంటే ఆయన ఒక దగ్గర తప్పు వెళ్తాడనమాట. తప్పు వెళ్ళినప్పుడు లోపల ఉన్న బిడ్డ అంటాడు, అంటే తప్పు జరిగింది, నువ్వు తప్పు చెప్పావని. తండ్రికి ఎంత కోపం వస్తుందంటే, నువ్వు నాదే తప్పు అంటావా, నువ్వు అష్టవక్రాలతో పుట్టరా అంటాడు. తర్వాత అంటాడు, ఓయమ్మ నా బిడ్డకేనా నేను ఇచ్చింది శాపం అని. అలా ఉంటుందన్నమాట. ఆయన అష్టవక్రాలతోని అంటే చేతులు, కాళ్ళు, మెడ దగ్గర, వెనక వీపు దగ్గర ఇలా వంకలతో పుడతారు. ఆయనకున్నంత జ్ఞానం ఆయన ఎవరికి చెప్పారు తెలుసా? గీత జనక మహారాజుకి చెప్పాడు. జనక మహారాజు వికారాలు చూడలేదు, లోపలున్న జ్ఞానం చూశాడు. సో పుట్టుకతో వచ్చిందా? పుట్టుకతో వికారం వచ్చిందా? జ్ఞాని వికారం వచ్చిందా? ఆ తర్వాత ఏమైంది? ఒంటికి కూడా వస్తుంది కదా, శరీరానికి. మనం ఉండే కొద్దీ పుట్టుకతో వచ్చేది ఒకటి, శరీర మార్పులతో ఒకటి. ఇవన్నీ వికారాలేగా. మనోవికారాలు. మళ్ళీ మనోవికారాల దగ్గర నిరాకుల పదం సరిపోయిందా? ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఒక్క నామం పట్టి, నువ్వు ఇన్ని చేస్తున్నావు కానీ నువ్వు లేవా? అందరు పూజ రూమ్లు ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారు కదా, నువ్వు లేవు. అదెట్లా? అన్నిట్లో ఉన్నావా కానీ నీకు అంటు లేదా? నీకు వికారాలు లేవా? నీకు ఆధారం లేదా? నీకు గుణాలు లేవా? నీకు భాగాలు లేవా? కోరికలు లేవా? ఏంటది? ఈ వైపుకి వచ్చామా ఎప్పుడైనా?
మనం ఎప్పుడూ కూడా ఆమెని రెడీ చేయాలి, నైవేద్యం పెట్టాలి, భక్తితో పాటలు పాడాలి. ఆమెకి ఏమీ లేవంట, ఆమెకు ఏం వద్దు కూడా అంటోంది. శాంత నిత్యముక్త, నాకేం వద్దు అంటోంది. ఓం శ్రీమాత్రే నమః.